హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ మార్కెట్ అఫీషియల్. ఈ రోజు మన వీడియోని ఆల్రెడీ నా తమ్ముడే చూడగా మీకు అర్థమై ఉంటుంది. నా హెయిర్ చూడండి చాలా మెస్సీగా ఉంది, చాలా ఎక్కువగా అయిపోయిందని నాకు అర్థమవుతుంది. సో చాలా చిరాకు ఉండి హెయిర్ కట్ చేసుకుందాం అనుకుంటున్నాను. మొత్తానికి మన వీడియో ఫుటేజ్ కూడా వస్తుందని అలాగా సరదాగా వీడియోతో షూట్ చేయడం జరిగింది. మొత్తం నా హెయిర్ కట్ వెళ్ళకుండా ఫైనల్ రిజల్ట్ వెళ్ళకుండా మీరే నాకు కమెంట్ చేసి చెప్పండి. మొత్తానికైతే ఎలాగా మొత్తానికి నేనైతే సెలూన్ షాప్ దగ్గరికి వచ్చాను. మనోడు మెయిన్ పర్సన్ అయితే ఢిల్లీలో ఉన్నాడని చెప్పాడు. వాడికి బాబు పుట్టాడు అని అక్కడికి వెళ్ళాడంట. సో మొత్తానికి మనోళ్ళు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు ఇక్కడ, వాళ్ళు కూడా సూపర్ కట్ చేస్తారు. అయితే మనోడికి జస్ట్ హాయ్ చెప్పాను, అలాగా మనోడు కూడా హాయ్ చెప్పాడు, రిప్లై ఇచ్చాడు. సో మొత్తానికి మన హెయిర్ చూడండి చాలా క్లమ్జీగా చాలా మెస్సీగా ఉంది. సో అలాగే హెయిర్ కట్ చేయాలని చెప్పి చూడండి నాకు కొత్త ఫోన్ కనబడుతుంది, దాన్ని కూడా వీడియో చేద్దాం అనుకున్నాను. సామ్సంగ్ S24 ఆర్డర్ అయితే తీసుకోవడం జరిగింది, నేను ఇంకా వీడియో చేయలేదు. నా ఐఫోన్ అయితే సేల్ చేసాను, కానీ నో ప్రాబ్లం. ఈ ఫోన్తో నాకు మంచిగా ఫోటోస్ అయితే వస్తుంది. సో మనోడికి చెప్పాను నాకు మంచి హెయిర్ కట్ కావాలని చెప్పాను. సో మొత్తానికి మనోడు ముందు అయితే హెయిర్ అది వాష్ చేసి తర్వాత బ్లో డ్రై చేశాడు. తర్వాత నాకు ఎలా కావాలని మనోడికి ఎక్స్ప్లెయిన్ చేశాను. ये वाला स्टाइल चाहिए, ठीक है? सेम लेंथ सेम शॉर्ट हेयर स्टाइल्स आल्सो, ఓకే. యాక్చువల్లీ మొత్తానికి నాకు ఎలా హెయిర్ స్టైల్ కావాలనే షార్ట్ లెంత్లో పైన కూడా షార్ట్ లెంత్లో నీట్ స్పైక్స్ వచ్చినట్టు చూడడానికి డీసెంట్ లుక్ ఉన్నట్టు చేయమని చెప్పాను మనోడికి. సో మనోడికి ఒక్క టీకే అని చెప్పాడు. సో మనోడికి ఇక్కడ ఏంటంటే జనరల్గా మన జావేద్ హబీబ్ న్యాచురల్స్ అలాంటి పెద్ద సెలూన్ షాప్స్లో మనకి ఎలాగైతే మనకి టేక్ కేర్ చేస్తారో ఆ టైప్ ఆఫ్లో మనకి వెంట్రుకలని మన మీద పడకుండా మన లోపలికి వెళ్ళకుండా మొత్తాన్ని టేక్ కేర్ చేస్తారు. సో మొత్తానికి మనోడైతే హెయిర్ కట్ అయితే మొదలు పెట్టాడు. షార్ట్ లెంత్లో అయితే చేయమని చెప్పాను, ఎందుకంటే లాంగ్ హెయిర్లో చాలా రోజులు ఉండి చాలా చిరాగ్గా అనిపించి షార్ట్ లెంత్కి అయితే వద్దాం అనుకున్నాను. సో మొత్తానికి నాకు షార్ట్ లెంత్ సెట్ అయిందా లేదని మీరే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మనోడ హెయిర్ కట్స్ అందక్కడ అలాగా మ్యూజిక్ ప్లే చేసి చూద్దాం. కంప్లీట్ అయింది, ఎలా వచ్చిందో మీరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, బాగుంటే బాగుందని లేకపోతే లేదు. సో హాఫ్ సెక్షన్స్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ కొంచెం హెయిర్ బ్లో డ్రై చేసాడు. నాకైతే ఇంకొంచెం లెంత్ తగ్గితే బాగుంటుంది అనిపించి మళ్ళీ హెయిర్ షార్ట్ చేసాను. వీడియో అయితే దాన్ని రికార్డ్ చేయలేదు. సో తర్వాత మనడైతే బియర్డ్ని ట్రిమ్ చేయడం జరిగింది. బియర్డ్ షేప్ కరెక్ట్గా వీ షేప్ పెట్టించుకున్నాను, ఎందుకంటే అది కొంచెం రౌండ్ షేప్ కాబట్టి పైన కొంచెం స్పైక్స్, కింద నా బియర్డ్ కొంచెం కిందకుంటే కొంచెం కోలా టైప్లోని సుదిగా ఉంటుందని చెప్పి అలా ట్రై చేసి మొత్తం నా హెయిర్ స్టైల్ అయిపోయింది. ఎలా మీరే చెప్పండి, వాడు మాటలు కూడా వినండి. హెయిర్ కట్ ఎలా ఉన్నదని మా సబ్స్క్రైబర్లు ఎక్కువ కమెంట్లు చెప్తారు. సో నా హెయిర్ స్టైల్ అయితే నాకైతే పిచ్చిగా నచ్చింది. ఇందా ఒక రౌడీ విలన్లాగా వచ్చాను, ఇప్పుడు కొంచెం బాగా కొంచెం డీసెంట్గా ఉన్న మన మొహం వేరేగా ఉంటుంది, కానీ హెయిర్ స్టైల్ బియర్డ్ అంత బాగుంది అని నేనైతే అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించింది చూడండి, హెయిర్ స్టైల్ బాగుందా మొత్తం బీరువా చేస్తానులేండి. బాగుంటే మనోడికి నాకైతే నచ్చింది. సో మనోడికి థ్యాంక్ యూ వెరీ మచ్. మనోడికి బాగా సపోర్ట్ చేశాడు, వీడియో అనగానే మంచి సపోర్ట్ చేశాడు. సో మొత్తానికి నా హెయిర్ స్టైల్ అయితే అయిపోయింది. నేను ఎలా ఉందో మీరే చెప్పండి, కింద కమెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది, కొత్త లుక్లోకి వచ్చిన అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. ఓకే, అయితే ఇంకా నా ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అవును, ఇంతకీ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? కొట్టిండి మరి, ఇంకా గంట బెల్ని.